మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ వాటిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిడిపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వసంతమాల్ సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి, రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మామిడిపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని, పారదర్శకంగా మెగా డిఎస్సీ నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. మెగా డిఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఈ రిలే నిరాహార దీక్షలు ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుడిదేశ శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, తుమరాడ స్రవంతి, జిజ్జివరపు విజయ నిర్మల, నెరుసు చిరంజీవి, తులసి, మునలు జాన్గుర్నాథ్, డిఎస్సీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ రోజున వసంతమాల్ సెంటర్ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద డిఎస్సిలో జరిగిన అవకతవకలను వాటన్నిటినీ కూడా సిబిఐ దర్యాప్తు చేసి దానికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క రిలే నిరాహార దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. ఇది 6, 7, 8, 3 రోజులు ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతుంది. దీని తర్వాత 10వ తారీఖు ఏలూరులో భారీ ర్యాలీ, డిఎస్సి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యి ఉద్యోగాలు రాని నిరుద్యోగులు, అలాగే నిరుద్యోగ యువత వీరందరితో భారీ ర్యాలీ చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి దీనిపై విచారణ జరపాలని మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఏమిటంటే మేము ఇచ్చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళారు, మేము త్వరలోనే ఇవన్నీ ఇస్తామని విద్యాదీవన, అమ్మఒడిని విద్యాదీవన అని పేరు మార్చారు. ప్రజలందరూ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు అమ్మఒడి రాలేదయ్యా అంటే, మీరు అమ్మఒడి అన్నారు, విద్యాదీవన అనలేదు కాబట్టి మీకు ఆ అమ్మఒడి డబ్బులు ఇవ్వమని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఇక్కడ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు ఆ రోజు ప్రతి గుమ్మంలోకి వెళ్ళి హేళనగా మీకు 15,000 మీకు 15,000 అని ఆయన ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా చెప్పడం, అవి అమలుపరచకపోవడం. ఇప్పుడు ప్రజలకు వారు ఇస్తుంది 6,000 నుంచి 13,000 దాకా. అది కూడా ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి ఇవ్వటం, లేకపోతే మీ ఇంట్లో పిల్లలకి కరెంటు మీకు ఎక్కువ కాల్చారు ఇవ్వనంటాం. ఇలాగా చాలామందికి విద్యా దీవెనలు వేయలేదు. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు మహిళలకు వారికి వృత్తి కింద నెలకు 1,500 ఇస్తామని నమ్మబలికారు. సుమారుగా ఈ యొక్క 27 నెలల్లో వారికి 38,500 ప్రతి మహిళకి రావాలి. వారికి కూడా ఆ సొమ్ము వెంటనే వారి ఖాతాలో వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క డిఎస్సి కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము ఈ రిలే నిరాహార దీక్షలో చేస్తున్నాం. కలెక్టర్ గారిని కలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల్ని ప్రజలకి తెలియజేయాలి. దానిపైన ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని
నిలదీయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏలూరు జిల్లాకి కేంద్రంగా ఉన్నటువంటి ఏలూరులో ఈరోజు ఏలూరు సమన్వయకర్త మా అన్నగారు అయినటువంటి జేపీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతూ ఉన్నాం. మీరు 16,000 మందికి ఉద్యోగాలు తీశారు, మేము కూడా హర్షిస్తూ ఉన్నాం. ఈరోజు కానీ ఏ విధంగా ఆ ప్రాసెస్ ఫాలో అయ్యారు, అక్కడ జరిగినటువంటి అవకతవకలు ఉన్నాయనేటువంటి సందేహాల్ని ద స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేశారో, ఎవరైతే ఆన్లైన్ డిజిటలైజేషన్ చేశారో, ఎవరైతే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేశారో అందులో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది అంటే మొదట మెరిట్ లిస్టు ఆ పేరు పెట్టి మళ్ళీ రెండో మెరిట్ లిస్టుకి వెళ్ళేసరికి ఆ పేరు ఎందుకు తీసేశారు అంటే ఇక్కడ ఈ పేపర్ లీకేజ్ ఉందా అనేటువంటి భావన ఈరోజు అభ్యర్థులకి లక్షలాది మంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకి ఏ విధంగా మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు? ఇదే ఏలూరు జిల్లాలో పోలవరం చెందినటువంటి వ్యక్తి నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ సాధిస్తే అతనికి కాల్ లెటర్ పంపించి కూడా ఇప్పటిదాకా అతను మీరు ఉద్యోగం ఇవ్వకుండా ఈరోజు అతనికి అన్యాయం చేయటం ఎంతవరకు సమంజసము? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోతే 3 సంవత్సరాల్లో 1,20,000 మంది సచివాలయ ఉద్యోగాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాదా? ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ యొక్క బాధ్యతగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేలుకుని ఒక క్లారిటీ ఇచ్చి ఎంక్వైరీ వేసి ఈ ఎక్కడైతే తప్పుదాలు జరిగాయో వాళ్ళని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ప్రత్యేకించి లోకేష్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు ఉన్నారో 16,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు మేము ఎవరు మిమ్మల్ని అనట్లేదు, కానీ తప్పు జరిగినప్పుడు ఎంతమంది తప్పు జరిగినప్పుడు ఆ జరిగినటువంటి వ్యవస్థ మొత్తం కూడా లోపాలు ఉన్నాయనేటువంటి భావన వస్తుంది. కాబట్టి వెంటనే మీరే పారదర్శకంగా సిబిఐ ఎంక్వైరీ వేపించండి. తప్పు జరగకపోతే వేపించాల్సినటువంటి ధైర్యంగా మీరే కాల్ ఫర్ చేయండి. సిబిఐ ఎంక్వైరీకి వేయించి నిజాలు ప్రజలకు తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఇది నిజాలు తెలిసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ముందుకు కొనసాగుతుందని తెలియజేస్తాం.